అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు ఆశీస్సులతో నేను బాపట్ల ఎంపీ అవడమే కాకుండా లోక్సభ ప్యానెల్ స్పీకర్ కూడా అయ్యే అవకాశాలు దొరికాయి. దీనికి మన ప్రియతమ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశం నేషనల్ లెవెల్ పాలిటిక్స్లో పాల్గొంటూ మన తెలుగు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణాంధ్రప్రదేశ్కి వెళ్తూ మనం మంచి అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం. ఇప్పుడు మనం చూస్తే అటు నేషనల్ హైవేస్ కానివ్వండి, ఇటు రైల్వేస్ కానివ్వండి, ఇటు టూరిజం కానివ్వండి, ఇటువంటి రకరకాల ప్రోగ్రాంలో 6,600 కోట్ల రూపాయల నిధులతో సంబంధించిన నేషనల్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రాజెక్ట్స్ మనం తెచ్చుకున్నాం కేవలం ఒక సంవత్సరంలో. ఇంకా మనకి 4 సంవత్సరాలు ఉంది. ఈ ప్రాజెక్ట్స్ తెచ్చుకున్న ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేయడము, అది ప్రజల వద్దకు రావడము, ఆ తర్వాత ఎటువంటి ప్రాజెక్టులు ఇంకా తెచ్చుకోవడం అనేది మనకి చాలా చాలా పెద్ద పని ఉంది. మరి ఇవన్నీ చేయాలా, ప్రజల వద్దకు రావాలా, వచ్చిన తర్వాత మన యువకులకి ముఖ్యంగా మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుగా మనం తయారు చేయాలా. ఈ పరంపరలో నేను పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం చూస్తే నేషనల్ హైవేస్కి వచ్చేసరికి ఎక్కడా లేని పరిస్థితి మన దగ్గర చూస్తున్నాం. ఇది రికార్డు పరిస్థితి. రికార్డు స్థాయిలో మనకు గ్రీన్ఫీల్డ్ 4 లేను నేషనల్ హైవే గుంటూరు నుంచి నిజాంపట్నం వరకు కొత్తది శాంక్షన్ చేయించుకున్నాము. దాని అలైన్మెంట్ ఫైనలైజ్ అయిపోయింది. దానికి డిపిఆర్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ నేషనల్ హైవే 216 అనేది అయితే ఉందో అది ఈస్ట్ గోదావరి నుంచి వస్తుంది, ఒంగోలు వరకు పోతూ ఉంది. అది కేవలం 2 లేన్ హైవే. అది సరిపోదు, మాకు ఇంకా అది 4 లేన్ హైవే కావాలని నేను నితిన్ గడ్కరీ గారి దగ్గర కూర్చొని వాదించి పదే పోయి రిక్వెస్ట్ చేసి దాన్ని కూడా 4 లేన్ నేషనల్ హైవేగా తయారు చేయడానికి ఒప్పించాను. ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది, డిపిఆర్ కండక్ట్ చేస్తున్నారు. ఏ రోజైనా త్వరలో అది ఆ 2 లేన్ హైవే 4 లేన్ హైవే అవబోతా ఉంది. ఈ విధంగా మళ్ళీ గుంటూరు నుంచి బాపట్లకు వచ్చే ఏదైతే స్టేట్ హైవే ఉందో దాన్ని కూడా సర్ఫేస్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా దాన్ని కూడా 2 లేన్ నేషనల్ హైవే స్టేటస్కి తీసుకురావాలని మన స్టేట్ గవర్నమెంట్లో కూడా అడిగాను. అది కూడా